Kalki 2898 AD, India's most anticipated film and the most costliest film. నాగ్ అశ్విన్ గారు డైరెక్ట్ చేస్తున్న ఈ మూవీలో ప్రభాస్ గారు లీడ్ రోల్ ప్లే చేస్తున్నారు. అండ్ ఈ మధ్య కాలంలోనే బుజ్జి అని ప్రభాస్ బెస్ట్ ఫ్రెండ్ని భైరవాస్ బెస్ట్ ఫ్రెండ్ని రివీల్ చేశారు. అండ్ దాట్ రివీల్ వాజ్ ఎ సెన్సేషన్. అండ్ ఇప్పుడు బుజ్జి అండ్ భైరవ వీళ్ళ బాండింగ్ ఎలా వచ్చింది, వీళ్ళు ఎలా కలిశారు అని ఒక స్పెషల్ యానిమేటెడ్ వెబ్ సిరీస్ని అమెజాన్ ప్రైమ్లో రిలీజ్ చేశారు. అండ్ అది ఎలా ఉందో తెలుసుకుందాం. దానికంటే ముందు మీరు కనుక మా ఛానల్ కొత్తగా వచ్చారంటే లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ అండ్ అలాగే పక్కన బెల్ ఐకాన్ ప్రెస్ చేయడం అస్సలు మర్చిపోకండి. బుజ్జి అండ్ భైరవ 2 ఎపిసోడ్స్. 2896 ADలో బుజ్జి అండ్ భైరవ కాశీలో ఎలా కలిశారు, వీళ్ళ బాండింగ్ ఏంటి, వీళ్ళ ఫ్రెండ్షిప్ ఎలా స్టార్ట్ అయింది, అండ్ ఆ ఫ్యూచరిస్టిక్ కార్ని ఎలా తయారు చేశారు అనేది ఈ 2 ఎపిసోడ్స్ యొక్క మెయిన్ మోటివ్. అండ్ దీనికంటే ముందు నాగ్ అశ్విన్ గారి చేయడానికి రీజన్ ఏంటంటే మనల్ని ఆ ఫ్యూచరిస్టిక్ వరల్డ్కి తీసుకెళ్ళడం, మనకు ఆ వరల్డ్ని అలవాటు చేయడం. ఫర్ ఎగ్జాంపుల్ అక్కడ లైఫ్ అంతా ఎలా ఉండబోతుంది అని చెప్పి మనకి యానిమేషన్ సిరీస్ రూపంలో మనకు ఒక ½ అవర్ చూపించారనమాట. లైక్ దిస్ ఈస్ హౌ ద వరల్డ్ ఈస్ గోనా బి అని. ఫర్ ఎగ్జాంపుల్ వారణాసి ఫ్యూచర్లో ఎలా ఉండబోతోంది అనేది ఆల్మోస్ట్ రియలిస్టిక్గా చూపించాలనిపించింది. అంటే ఈ యానిమేటెడ్ సిరీస్ చూస్తున్నప్పుడు ఫ్యూచర్ నిజంగా ఇలానే ఉండబోతోందేమో అని. ఫర్ ఎగ్జాంపుల్ అక్కడ రూపీస్ తీసేసి మనకి యూనిట్స్ అని పెడుతున్నారు కరెన్సీని. అండ్ ఆ యూనిట్స్ కూడా ఎలాగంటే హ్యాండ్ టు హ్యాండ్ ట్రాన్స్ఫర్ చేసేస్తున్నారు. మనీ లాగా క్యాష్ లాగా లేకుండా జస్ట్ ఇలా పెట్టగానే టప్ అని చెప్పి ట్రాన్స్ఫర్ అయిపోట్టుగా, లైక్ వైసీటీ గేమ్లో చూసినట్టుగా. అండ్ అలాగే ఆక్సిజన్ ఎంత కష్టంగా ఉంటుంది, అసలు అక్కడ బళ్ళు కానీ ఎలా ఉండబోతున్నాయి, ఆక్సిజన్ కోసం ఎంత మనీ స్పెండ్ చేస్తున్నారు, ప్యూర్ లైఫ్ ఉండదు అండ్ హ్యాపీనెస్ అనేది ఉండట్లేదు. అండ్ చివరికి పడుకోవడం కూడా ముసలి వాళ్ళు ఆక్సిజన్ పెట్టుకుని పడుకోవాల్సి వస్తుంది ఆ గాలి పీల్చుకోవడం కోసం అని. అంటే వరల్డ్ ఎలా ఉండబోతుంది ఫ్యూచర్లో, ఎంత కష్టంగా ఉండబోతుంది బతకడం అని చెప్పి చెప్తున్నారు. అండ్ అసలు ఓపెనింగ్ సీన్లో అయితే పైనాపిల్స్ చూపిస్తారు. ఆ పైనాపిల్స్ చూపించి అరే ఇవి నిజంగా పైనాపిల్స్ అనమాట, ఓకే ఇలా ఉంటుందా, నేను ఎప్పుడో చిన్నప్పుడు చూశాను అని ఒక ముసలని చెప్తూ ఉంటాడు. అంటే అసలు వరల్డ్ ఎలా ఉండబోతోంది ఫ్యూచర్లో అనేది జస్ట్ చిన్న చిన్న సీన్స్తో అండ్ అలాగే చిన్న చిన్న డైలాగ్స్తో అండ్ ఆ స్క్రీన్ ప్లేతో మనకు చూపించాడు అనమాట. లైక్ దిస్ ఈస్ హౌ ద వరల్డ్ ఈస్ గోనా బి అండ్ ద మూవీ ఈస్ గోనా బి అని. అండ్ ఇదే యానిమేటెడ్ సిరీస్లో చూపిస్తేనే ఇంత ఇంపాక్ట్ఫుల్గా ఉన్నప్పుడు డెఫినెట్గా లైవ్ యాక్షన్ మూవీ చూసినప్పుడు మనకి ఇంకా ఎన్హాన్స్డ్ ఫీలింగ్స్ వస్తాయి. అండ్ ఖచ్చితంగా అది బాగా వర్కౌట్ అవుతుంది అని నేను నమ్ముతున్నాను. అండ్ ఇంకొకటి దీని మోటివ్ ఏంటి, భైరవ అండ్ బుజ్జి అలా ఫ్రెండ్స్ అయ్యారని చెప్పి. అండ్ దాన్ని చాలా బాగా చూపించారు. బుజ్జి ఈజ్ వన్ ఆఫ్ ద మోస్ట్ ఇంటెలిజెంట్ ఏఐస్. అండ్ అదొక కార్గో షిప్కి ఉంటుంది. అండ్ ఆ కార్గో షిప్ క్రాష్ అయిపోయినప్పుడు భైరవ కలిసినప్పుడు భైరవ హెల్ప్ తీసుకుని బుజ్జి ఈ ఫ్యూచరిస్టిక్ కార్ని డిజైన్ చేస్తుంది. అండ్ బేసికలీ భైరవ ఇక్కడ ఏంటంటే మనీ కోసం కష్టపడుతుంటాడు. హీ స్ట్రగుల్స్ అలాట్ అనమాట. అండ్ ఆ డబ్బులు సంపాదించడానికి బౌంటీస్ చేసుకుంటూ ఉంటాడు, దొంగల్ని పట్టుకోవడం, అది చేయడం, ఏదన్నా క్యాష్ ప్రైస్ వస్తుందని చెప్పి. అండ్ అవన్నీ వదిలేసి కూడా చివరికి వీళ్ళ బాండింగ్ ఎలా ఉండబోతోంది అనేది సింపుల్గా ఒక జిస్ట్లో చెప్పేశాడు. అండ్ ఇది చూసినప్పుడు నాకు ఒక మంచి ఎక్సైట్మెంట్ వచ్చింది. అండ్ దిస్ ఈజ్ వాట్ యాక్చువల్లీ నాగ్ అశ్విన్ ప్లాన్డ్ ఆఫ్. ఎందుకంటే ఇలాంటి ఒక ఎక్సైట్మెంట్ తీసుకొచ్చినప్పుడు జనాల్లో ఆల్ ఆఫ్ అ సడన్ ఒక హైప్ జనరేట్ అవుతుంది. ఆబ్వియస్లీ బుజ్జి వచ్చాక ఒక పెద్ద హైప్ వచ్చింది. ఆ బుజ్జి ప్రమోషన్స్ దట్ ఈస్ మోర్ దెన్ ఎనఫ్. ఈవెన్ ఎలాన్ మస్క్ గారికి కూడా ట్వీట్ చేసి లైక్ మీరు వచ్చి ఇఫ్ యూఆర్ ఇంట్రెస్టెడ్ కమ్ లెట్స్ డూ ఇట్ అన్నప్పుడే లైక్ ద హైప్ వెంట్ నెక్స్ట్ లెవెల్. అండ్ అలాంటిది ఈ సిరీస్ వచ్చినాక డెఫినెట్గా ఇది ఒక ఇంట్రెస్ట్ క్రియేట్ చేస్తుంది. ఓకే ఇలా ఉండబోతుంది వరల్డ్ అని మనల్ని ప్రిపేర్ చేసి తీసుకొస్తున్నారు. అండ్ ఇంకా డెఫినెట్లీ ట్రైలర్ చూసిన తర్వాత ఈ మూవీ ఎక్స్పెక్టేషన్స్ ఎక్కడికి వెళ్తాయి అనేది లైక్ వీ కాంట్ జస్ట్ ఇమాజిన్ దిస్. సో ఓవరాల్గా అయితే ఈ జస్ట్ బాగుందండి. యానిమేషన్లో అనిపించినా కానీ కొంచెం యానిమేషన్స్ అటు ఇటుగా అనిపించాయి. ట్రైలర్ చూసినప్పుడు కొంచెం బాగుందిరా యానిమేషన్ అనుకున్నా కానీ ఐ వాజ్ నాట్ అ బిట్ సాటిస్ఫైడ్ విత్ ది యానిమేషన్ స్టఫ్, బట్ వీ జస్ట్ కాంట్ హెల్ప్ ఇట్. బట్ ఓవరాల్గా చూసుకున్నప్పుడు ఆయన మోటివ్, ఆయన చెప్పాలనుకుంది ఏంటి, వీళ్ళ బాండింగ్ ఎలా ఉంటుంది అనేది చాలా క్లియర్గా చెప్పారు, విచ్ ఈస్ యాక్చువల్లీ గుడ్. అండ్ ఇది గైస్ నా ఒపీనియన్. మీరు కనుక డెఫినెట్గా చూడాలి అనేది నేను చెప్తున్నాను. బికాస్ ఇది చూస్తే మీకు అసలు ఎలా ఉంటుంది మూవీ అనేది, ఒక వరల్డ్ బిల్డింగ్ ఎలా ఉంటుంది అనేది మీకు అర్థమైపోతుంది. వన్స్ ఇది అర్థమయ్యాక ట్రైలర్ రిలీజ్ అయినప్పుడు, ట్రైలర్ చూసినప్పుడు వీ కెన్ హ్యావ్ గుడ్ ఎక్స్పెక్టేషన్స్ లైక్ హౌ ద మూవీ ఈస్ గోనా బి అని, విచ్ ఈస్ అ వెరీ గుడ్ థింగ్. అండ్ నాగ్ అశ్విన్ గారి ప్రమోషన్ స్ట్రాటజీ చాలా బాగా వర్కౌట్ అయిందని చెప్పాలి. సో ఇది గైస్ మీరు చూస్తే మీకు ఎలా అనిపించింది కింద కామెంట్స్లో చెప్పండి. అండ్ అలాగే లేటెస్ట్ అప్డేట్స్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.